మీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీసాల రద్దుపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్. కొత్తగా వీసాల రద్దులు చేపట్టామని హామీ. పహల్గాం దాడి చాలా చెత్త పని. డొనాల్డ్ ట్రంప్ మండిపాటు. ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టాం. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్ర స్పందన. పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగింత. 26 మంది మృతి చెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు. ఏమీ కొనేటట్టు లేదు. సామాన్యుడికి అందని ద్రాక్షగా పూర్తడి. వర్షార్పణం. పంజాబ్ కోల్కతా పోరు రద్దు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని శ్రీనిధి శెట్టి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు. కొండంత రాగం తీసి లల్లాయి పాట పాడిన చందంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఉల్లంఘన పేరిట అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు చేస్తూ వారికి దేశ బహిష్కరణ విధిస్తూ బెదరగొట్టిన ట్రంప్ ప్రభుత్వం వెనక్కి తగ్గి వారికి శుభవార్త చెప్పింది. విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నామని, కొత్తగా వీసాల రద్దు చేపట్టామని హామీనిచ్చింది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటి వరకు 187 కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన 1200 మందిపై వేటు వేసింది. తమ బహిష్కరణను సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు అంతర్జాతీయ విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోర్టులను ఆశ్రయించారు. పహల్గాం దాడి చాలా చెత్త పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రోమ్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడారు. కాశ్మీర్ సమస్య 1000 సంవత్సరాల నుండి కొనసాగుతుందని తెలిపారు. ఇరు దేశాల నేతలు తనకు సన్నిహితులేనని, కాశ్మీర్ ఉగ్రవాద సమస్యని ఏదోలా వారే పరిష్కరించుకుంటారని తెలిపారు. పహల్గాంలో ఈ నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఈ గర్హనీయ ఉగ్రవాద చర్యకు పాల్పడ్డ వారిని, ఆర్గనైజర్లు, స్పాన్సర్లను చట్ట ప్రకారం శిక్షించాలని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులకు, దీని వెనుకున్న కుట్రదారులకు అత్యంత కఠినమైన శిక్ష తప్పదని ఆయన గట్టిగా హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుని కలిచివేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీతో నా మనసులోని మాట పంచుకుంటున్న వేళ నా హృదయం తీవ్ర వేదనతో నిండి ఉంది. పహల్గాం ఉగ్రదాడి ప్రతి పౌరుడి హృదయాన్ని గాయపరిచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారని మోదీ తెలిపారు. ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారని తాను అర్థం చేసుకోగలనని ప్రధాని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు, పిరికితనానికి పహల్గాం దాడి అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంటున్న తరుణంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి కలకల్లాడుతున్న వేళ, అభివృద్ధి పనులు ఊపందుకున్న సమయంలో, ప్రజాస్వామ్యం బలపడుతున్నప్పుడు, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పుడు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు దేశ శత్రువులకు, జమ్మూ కాశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చలేదని ప్రధాని విమర్శించారు. కాశ్మీర్ను మళ్లీ నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు, వారి యజమానులు ఇంత పెద్ద కుట్ర పన్నారని మోదీ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తు బాధ్యతల్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ స్వీకరించింది. దాడిలో ఒక నేపాల్ జాతీయుడితో సహా మొత్తం 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారి ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూ కాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజున ఏప్రిల్ 23
23 నుండే ఎన్ఐఏ బృందాలు పహల్గాంలోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సుందరమైన పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల్ని ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. సంఘటన జరిగిన తీరును, ఉగ్రవాదుల కదలికల్ని కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి వారి మతాన్ని అడిగి తెలుసుకుని హిందువులను నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారని తెలిసింది. మృతుల్లో 25 మంది హిందువులు పురుషులు ఉన్నారు. ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ నిష్క్రమణ మార్గాల్ని ఎన్ఐఏ బృందాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో లభించే ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ దారుణ మారణ కాండ వెనుక ఉన్న ఉగ్ర కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని, దేశ భవిష్యత్తు నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, విద్యతోనే దేశ అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పిరిసాదిగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం మరియు దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విద్యారంగాన్ని మార్చివేసింది. ఇది ఉపాధ్యాయుల పాత్రను కూడా అభివృద్ధి చేసింది. విద్యార్థులను భవిష్యత్ శ్రామిక శక్తికి అనుగుణంగా సిద్ధం చేయడానికి ఉపాధ్యాయులు సాంకేతికతను పాఠ్యాంశాలు సమర్థవంతంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి, సాంకేతిక వనరుల్ని ఉపయోగించాలి మరియు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో విజయం అవుతారన్నారు. ప్రపంచమంతా తిరిగిన ఇప్పుడు ప్రపంచంలో ఏముంటుందా అప్పుడు లెక్క సిస్టమ్ అంతా మారిపోయింది. ఓన్లీ స్కిల్, టెక్నాలజీ ఆ రెండు ఉంటేనే ప్రపంచంలో నడుస్తుంది. ఎందుకంటే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళంతా సాఫ్ట్వేర్ కంపెనీలు పని. ఇంతకుముందు మీ సమాజంలో మన సమాజంతా సివిల్, మెకానికల్, ఈసీ ఉంది. ఇప్పుడు అంతా మారిపోయింది. మన పిల్లలంతా మారిపోతుంది. ఇంకా 5 సంవత్సరాలలో, రాబోయే 5 సంవత్సరాలలో అద్భుతాలు జరుగుతాయి, చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడే ప్రపంచంలో డ్రైవర్ లేని కారు వచ్చేసింది. రోబోలు హోటళ్లలో కాఫీలు సప్లై చేస్తున్నారు, రోబోలే క్లీన్ చేస్తున్నారు. మనుషుల పని లేకుండా అన్ని పనులు జరుగుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి ఇంకా టెక్నాలజీ మారుతుంది, ఇంకా రోజులు మారుతాయి. కాబట్టి మనం దాని దగ్గర కూడా మన పిల్లలను మనం కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే. నేను ఒకనాడు పాలమ్మిన, పూలమ్మిన, ఇవాళ టెక్నాలజీ కోసం చెప్తాను. అంటే రోజు నేను మారుతా ఉన్నా, అప్గ్రేడ్ అవుతా ఉన్నా. మీరు కూడా అప్గ్రేడ్ అయ్యి చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఏదో మా నాయన ఇంత పెద్ద విషయాలు ఉంటే మా తాత పేరు మల్లారెడ్డి, మా నాయన పేరు మల్లారెడ్డి, జ్ఞానం కూడా నడుస్తుందంటే నడవదు. మనం కాలం తగ్గట్టుగా, సమయం తగ్గట్టుగా మారుతూనే మన పిల్లలకు కూడా మార్పు వస్తేనే మనం ఇంకా ప్రపంచంలో జపాన్ పోయినా, కొరియా పోయినా, తైవాన్ పోయినా. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారత టూరిస్టులపై లష్కర్ తోయిబా ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనార్టీ సభ్యులు సిపిఐ నాయకులు కొవ్వొత్తులతో ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ సభ్యులు మాట్లాడారు. శాంతికి చిహ్నమైన భారత్లో ఇలాంటి దాడులు జరగడం హేయమైన చర్య అని, ఆ దాడికి పాల్పడ్డ వారిని ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్డుపై ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల్ని కేంద్ర ప్రభుత్వం బలగాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అవడంతోనే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. అమాయకుల ప్రాణాలు బలి ఉన్న పాకిస్తానీలకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడులను వ్యతిరేకిస్తూ అమరులైన వారికి ప్రకట సానుభూతి వ్యక్తం చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు అజీజ్, యాకూబ్ అలీ, అక్బర్ అలీ, డాక్టర్ సలీం, ఆరిఫ్, ఇస్మాయిల్, రియా, సిపిఐ నాయకులు పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, నక్కా వెంకటస్వామి, సాంబయ్య, మామిడి గోపి, మొండి ముకుందరెడ్డి, మల్లారెడ్డి, మల్లయ్య, కొమ్రయ్య, గుర్వయ్య పాల్గొన్నారు. కాశ్మీర్ టూరిస్టులపై ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇవాళ కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి యొక్క ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు కూడా ప్రాగాఢ సానుభూతి సిపిఐ పార్టీ నుండి తెలియజేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా ఆర్మీలో 3 సంవత్సరాల నుండి
సైనికుల యొక్క లేకపోవడం వల్ల ఇలా దాడులు అనేది జరిగి ఇలా చంపడం అనేది జరిగింది. ఇలా ఉగ్రవాదుల యొక్క పిరికిపంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మన దేశ సమగ్రత, మన దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఆ ఉగ్రవాదులను అంతమొంచడానికి అందరూ కూడా ఒకే వేదికపైకి రావాలని చెప్పి మన భారత సైనికులు ఇలా ఉగ్రవాదులను, పాకిస్తాన్ ఉగ్రవాదులను మరి అంతమొంచాలని చెప్పి సిపిఐ పార్టీగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రం కూడా కొవ్వొత్తుల ర్యాలీ మరి వాళ్ళ శాంతి ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అక్కడ మనశ్శాంతిగా బాగుంటుందని చెప్పి ఇలా బీజేపీ ప్రభుత్వం చేసి ఇలా నిమ్మకు నీరెత్తనట్టుగా ఎండు చేపల వెనుక మత్స్యకార మహిళలు పడే కష్టం ఇది. బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీరం వెంబడి పనిచేసుకుంటున్న మత్స్యకారులు మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మలతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని సీఎం చంద్రబాబు గారు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పైరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా అతి చేస్తారు, అది చేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. పల్లెలు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకెళ్ళి అలా అమ్ముకోమే, తిరిగి అమ్ముతారు. మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళీ మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి, ఎండి చేప మోచి, మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. సుజాత నగర్ లో ఉపాధి కూలీల నుండి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన సుజాత నగర్ మండలంలో చోటు చేసుకుంది. సుజాత నగర్ లో భూభారతి 2025 చట్టం అవగాహన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు ఉపాధి కూలీల నుండి నిరసన సెగ తగిలింది. మండలంలోని 7 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం కార్పొరేషన్ లో విలీనం చేయనున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో కూలీలు ఆగ్రహించారు. కార్పొరేషన్ వద్దు, పంచాయతీలు ముద్దు అంటూ నినాదాలు చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు నిరసనకారుల దగ్గరకు వెళ్లగా సమస్యల్ని ఏకరువు పెట్టారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కూలీలు, గ్రామ ప్రజలు భారీగా చేరుకోవడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ స్వయంగా వచ్చి ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ గ్రామాలు అన్ని రకాలుగా కార్పొరేషన్ అనుకూలంగా ఉన్నాయంటే కలిపేయండి. మాకు ఎలాంటి ఇబ్బంది క్యాంపు, విద్యానగర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, పాలకేంద్రము ఇవి కార్పొరేషన్ కావు. దుమ్ము ధూళిలో బతికే మేము రోజువారీ కూలీలు బతికే మాకు కార్పొరేషన్ మేము కంప్లీట్ గా పట్టణ సార్, మేము గ్రామీణ ప్రాంతానికి అలవాటు పడిన వాళ్ళం సార్. దయచేసి మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఈ గ్రామాలు ఆగండమ్మా, కంపల్సరీ కార్పొరేషన్ లో కలపాలని అన్ని అర్హతలు ఉంటే మీరు కలిపేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
అవును మీరేమంటున్నారు ఎట్లా బతుకుతారు దానికి జవాబు చెప్తాను కదా అదే ఎలా మున్సిపాలిటీ లేకుంటుంటే ఇంకా మంచిగా ఉంటది అసలు దీన్ని ఫస్ట్ సుజాత్ నగర్ గ్రామానికి మీరు అట్లా అంటారు అందరికి మంచి సేవలు కావాలి అందరు ఏమంటారు అట్లా అందరికి అంటే ఎప్పుడు కూడా ఉండొద్దా ఎప్పుడు ఉండొద్దా మినిమల్ అమౌంట్ వస్తుంది సో దానికి ఎట్లా మనం అడ్జస్ట్ చేయవచ్చు అది నేను కూడా సెర్చ్. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి ఈ రోజు సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. 2వ తారీఖు మోదీ సభకు 4 లక్షల నుండి 6 లక్షల వరకు 5-6 జిల్లాల నుండి రావడానికి ప్రజలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎల్లుండి ఎస్పీబీ సిబ్బంది వచ్చే ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇంకా ఏమైనా ఏర్పాట్లు కావాలేమో పునర్పరిశీలిస్తామన్నారు. అవసరమైనంత వరకు సిటీ యాక్సెస్ రోడ్డుని పూర్తిగా ఉపయోగించుకుని ఆ రోజు అవసరమైతే వెస్టర్న్ బైపాస్ రోడ్డును కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్న సిఆర్డీఏ అధికారులు ఇతర అధికారులు పలు సూచన ఇచ్చారు. రాజధాని రైతుల్ని ఒక ముగ్గురి డయాస్ మీదకి ఆహ్వానించి వారిని గౌరవించడం జరుగుతుందని, అదేవిధంగా స్క్రీన్ మీద రైతులు చేసిన త్యాగాలను బట్టి ఒక షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రాజధానిలో భూమి ఇచ్చిన రైతులకు ప్రధాని చేతుల మీదుగా సన్మానం చేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన రోడ్లను మంత్రి పరిశీలించారు. సుమారు 2 గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా 8 మార్గాల్ని సిద్ధం చేస్తున్నారు. కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఒక 6 జిల్లాల నుంచి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ పార్టీలు కూడా మేము కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా భావించుకుంటూ పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి సమిష్టిగా మా నాయకత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో హాజరవ్వాలనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంది, ఎంతో కృషి చేశాం. రైతులు ఏ విధంగా గతంలో పోరాటం చేసి మరొకసారి మన నలందరినీ గెలిపించి ఈరోజు పరిపాలనా అవకాశం మనకు కల్పించారు. అమరావతి పునర్నిర్మాణం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని ప్రధానమంత్రి గారి సభ మే 2వ తారీఖున విజయవంతం చేసేటట్టు కృషే కాదు ఒక బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలి. ఏర్పాట్లు ఎంత స్థలంలో చేస్తున్నారు? అంటే ఈ సిఆర్డీఏ ప్రాంతంలో ఉన్న దాదాపు 120 ఎకరాలు కేటాయించుకొని దీంట్లో సబ్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కలిపే విధంగా సిద్ధమవుతున్నాం. ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది వస్తారు. వాళ్ళ సూచనల తర్వాత ఇక ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చూసుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ 29వ తారీఖు నుంచి 3 రోజుల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఏర్పాట్ల పరంగా ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి. మిగతా 20-30% ఎస్పీజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ బేస్ చేసుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫైనల్ చేసుకుని ముందుకెళ్తాం. ఇంత ఎక్కువ మాబ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయి కాకుండా అది చాలా లోతుగా దాని గురించి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సిఆర్డీఏ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కొన్ని ప్రత్యేకంగా హైవేస్ నుంచి రావాల్సిన వెహికల్స్కి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచి ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించాలనేది పదే చెప్పుకుంటూ వచ్చాం. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఆ ఏర్పాట్లు తప్పకుండా చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఇంకా ఉపయోగించుకునే విధంగా వీలైతే వెస్టర్న్ బైపాస్ కూడా ఆ రోజుకి ప్రత్యేకంగా కొత్త పర్మిషన్ తెచ్చుకుని అది ఉపయోగించుకెళ్తామని ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. తద్వారా మనకి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలకి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 25వ వసంతంలోకి అడుగుతుందని మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ బానిస సంఖ్యలు తెంపి మనకు స్వేచ్ఛ వాయువుల్ని ఇచ్చిన పార్టీ అని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గులాబీ పార్టీ రజతోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని హరీష్ రావు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్య పాలకుల చేతిలో నలిగిపోతున్న తెలంగాణ విముక్తి చేసిన పార్టీ బీఆర్ఎస్ అని ఆయన తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ లేకుండా, గులాబీ జెండా లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించలేము, ఈ అభివృద్ధిని కూడా మనం ఊహించలేము. రాష్ట్రం సాధించింది, అభివృద్ధి పథంలో నడిపింది
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆకాశాన్నంత ఎత్తున నిలిపిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన జెండా ఈ గులాబీ జెండా. అందువల్ల ఈ గులాబీ జెండా పండగ ఇవాళ మన గులాబీ జెండా పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ అభిమానులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఇవాళ బీఆర్ఎస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మనదెప్పుడూ ప్రజల పక్షమే. ప్రజల ఆకాంక్షల కోసం పనిచేశాం. ఆనాడు ఉద్యమ పార్టీగా ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినం, తెలంగాణ సాధించినాం. అధికారంలో ఉంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు, 200 పెన్షన్ను 2000 చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి అందించింది బీఆర్ఎస్ పార్టీ. బిడ్డ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా అభివృద్ధిలో ముందుకు నడిపాం. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అక్క చెల్లెళ్ళ తాగునీటి సమస్యలు పరిష్కారం చేశాం. సాగునీరు అందించాం. బంగారం లాంటి పంటలు పండే విధంగా ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపాం. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే కూడా ఇవాళ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తప్పిదాలను ఎత్తి చూపుతా ఉన్నాం. నీ 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అసెంబ్లీలో గర్జిస్తున్నాం. అసెంబ్లీ బయట కూడా పోరాడుతూ ఉన్నాం. నీ 15,000 రైతు బంధు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్చెరు మండలాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు నష్టపోయారు. ప్రజల విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ చట్టాల ద్వారా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మార్గం సుగమమైంది. గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని సంపాదించి వారి సమాచారం ఆధారంగా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు. భూభారతి చట్టంలో తీసుకొచ్చిన మార్పుల్ని రైతులకు పూర్తిగా వివరించి చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. తప్పులు చేసిన అధికారులను క్షమించేది లేదని హెచ్చరించారు. ముందుగా బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రవర్తన వల్ల భూములు కోల్పోయిన అమాయక ప్రజలకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భూభారతి ద్వారా అలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. లాస్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వల్ల కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జియో కోఆర్డినేట్ ద్వారా సరిహద్దులు చూపించబడుతుందని, దరఖాస్తుదారుడు అప్పీల్ చేసిన వెంటనే పరిష్కారం చేయబడుతుందని తెలిపారు. ఎటువంటి చట్టం తీసుకొస్తే మనము రైతులకు ద్వారా మేలు చేయగలుగుతాము. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాల్లో మంచి అంశాలన్నీ కూడా పరిశీలించి మన రాష్ట్రంలోని 6వ ఇంతవరకు 6వ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా ముఖ్య అంశాలు స్వీకరించి మేధావులతో, అధికారులతో, రైతు సంఘాలతో చర్చించి ఒక నూతన చట్టం భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 4వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు కూడా 3 నెలల వ్యవధిలో ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన అమలు చేయడం జరిగింది. అదే రోజు భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ల్యాండ్ కాకుండా ఆ యొక్క పట్టణ పేరు కాకుండా నోషన్ బాగా నుండి పట్ట ఆఫర్ కావాలన్నా యూపీలో అది 2020 రిజిస్ట్రేషన్ కావాలంటే వాటికి నాలెడ్జ్ అగ్రికల్చర్ మాట్లాడడానికి పట్ట ల్యాండ్స్ స్టేట్ ల్యాండ్స్లో షేర్ చేసిన వాటికి ట్రైనింగ్ పెట్టేసి ఇవన్నీ కూడా పరిష్కరించడానికి వీలవుతుంది. ఇంతకుముందు ప్రతి దానికి వేరే మోడల్ చేస్తుంటే అన్ని దానికి ఒకటే మోడల్ చేస్తున్నారు.
ఇవన్నీ కూడా చెప్పేది కూడా ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పెట్టి సీసీఐ గారు పెట్టి కలెక్టర్ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా ఒకవేళ 5 లక్షల కంటే తక్కువ వేలో ఉన్నట్టయితే ఆడియో దగ్గర పరిష్కరించబడతాయి. 5 లక్షలు పైబడి ఉన్నట్టయితే కలెక్టర్ గారు. బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 10 గ్రాముల పూతడి ధర ₹1,00,000 మార్కును అధిగమించి సామాన్యుడికి అందని స్థాయికి చేరుకుంది. దీంతో సామాన్యుడితో పాటు మహిళలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. అక్షయ తృతీయ వివాహం సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ధర లక్ష స్థాయిలో ఉండడంతో మధ్యస్థాయి కుటుంబాలు వీటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఇతర ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై బంగారం పిడుగు పడ్డట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ రాజధానిలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 1800 ఎగబాకి చారిత్రాత్మక గరిష్ట స్థాయి 1,01,600కి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ ₹1,00,000 దరిదాపుల్లోనే కొనసాగుతుంది. పండుగ సీజన్తో పాటు కుటుంబ ఫంక్షన్లో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం దీని ధర రికార్డు స్థాయిలో పలకడంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. గతేడాది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు బంగారం ధరలు 29% లేదా 22,650 పెరిగింది. ఈక్విటీ మార్కెట్లు బాండ్ల కంటే పసిడి అత్యధిక రిటర్న్ పంచింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళల వద్ద 24,000 టన్నుల బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా అంచనా విడుదల చేసింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెరిపిలేని వర్షానికి తోడు బలమైన ఎదురుగాలులతో మ్యాచ్ను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 201/4 స్కోర్ చేసింది. ఓపెనర్లు ప్రభసిమ్రన్ సింగ్ 49 బంతులు 83, 6 ఫోర్లు 6 సిక్స్లు, ప్రియాంశ్ ఆర్య 35 బంతులు 69, 8 ఫోర్లు 4 సిక్స్లు అర్ధ సెంచరీలతో విజృంభించారు. లీగ్లో తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ప్రియాంశ్, ప్రభసిమ్ కోల్కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతాకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలి ఓవర్ ముగియగానే అందుకున్న వర్షం మ్యాచ్ను విడిచిపెట్టలేదు. యాన్సెస్ వేసిన తొలి ఓవర్లో కోల్కతా 7 పరుగులు చేయగా గుర్బాజ్ 1, నారాయణ్ 4 నాట్అవుట్గా నిలిచారు. ఇంతసేపటికి వాన తెరపనీయకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. టాలీవుడ్ నటుడు నాని, నటి శ్రీనిధి శెట్టి ఆదివారం ఉదయం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నుండి మెట్ల మార్గంలో ఉదయం తిరుమల చేరుకున్న నట్లకి తిరుమల తిరుపతి దేవస్థానం తిథి అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు నాని శ్రీనిధిని ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3 బ్లాక్ బాస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుండి వస్తున్న 3వ చిత్రం ఇది. ఈ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలను చేపట్టాడు. శైలేష్ కులను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ లో షురూ చేశారు. ఇందులో భాగంగానే నేడు తిరుమలకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు నటులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీసాల రద్దుపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్, కొత్తగా వీసాల రద్దును చేపట్టామని హామీ. పహల్గాం దాడి చాలా చెత్తపడి, డొనాల్డ్ ట్రంప్ మండిపాటు. ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టాం, పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్ర స్పందన. ఉగ్రదాడి కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగింత, 26 మంది మృతి చెందిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాలు. ఏమీ కొనేటట్టు లేదు, సామాన్యుడికి అందని ద్రాక్షగా పూర్తడి. వర్షార్పణం, పంజాబ్ కోల్కతా పోరు రద్దు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని, శ్రీనిధి శెట్టి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.